శక్తితో చెయ్యాలి, చిత్తముతో చెయ్యాలి, దర్శన నెరవేరాలి. శక్తితో చెయ్యాలి, చిత్తముతో చెయ్యాలి, దర్శన నెరవేరాలి. సేవా యేసుని సేవా, సేవా యేసుని సేవా. శక్తితో చెయ్యాలి, చిత్తముతో చెయ్యాలి, దర్శన నెరవేరాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు మరవలేని సేవకులు, మరచిపోలేని సేవకుల గురించి మనము ధ్యానిస్తున్నాము. ప్రతి సోమవారం సేవకులారా లెమ్ము అనేటువంటి కార్యక్రమంలో ఒక్కొక్క సేవకుల్ని దేవుడు వాడుకున్న విధానం, వాడుపడాలని ఆశతో ఇలా చేస్తున్నాను. ఈరోజు కూడా విలియం గరీ గురించి కొన్ని కార్యములు చెప్పాను. ఆయనను మరలా ఒకసారి కూడా విలియం గరీ గురించి ఇంకా ధ్యానించవలసినది చాలా ఉన్నాయి. లండన్ మాన్నార్ నుండి 6 నెలలు ఓడ ప్రయాణం చేసి కల్కట్టా వచ్చినప్పుడు ఆరిలోనే ఆయన చాలా భాషలు నేర్చుకోవడానికి దేవుడు కృప ఇచ్చారు. అది మాత్రం కాదు, బైబిల్ని మన చేతిలో, మీ చేతిలో, నా చేతిలో, తెలుగులో, ఒడియాలో, బెంగాలీలో, సంస్కృతంలో, ఇలాంటి కొత్త నిబంధన 28-30 అధికమైన లాంగ్వేజ్లోను మరియు 17-18 పాత నిబంధన కొత్త నిబంధన కలిసిన పూర్తి పుస్తకమును మన చేతికి అందించారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు మన ఇండియా దేశానికి ఇంత ఒక వెలుగు దేవుని గురించి చెప్తున్నారు, చేస్తున్నారు, మీటింగ్ జరుగుతుంది, లేకపోతే మనం బైబిల్ చదువుతున్నాము, దేవుని యొక్క వెలుగుని చూస్తున్నామంటే స్తోత్రం. తెలుగు ప్రజలు ఆయనకు హృదయత కలిగి ఉండాలి. ఈ గొప్ప పరిశుద్ధ గ్రంథమును మన చేతిలో అందించారు. ఆమేన్. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా అన్నీ తక్కువే. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఒక రాష్ట్రానికి, ఒక పట్టణానికి, ఒక ఏరియాకు మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆ ట్రైన్ మొట్టమొదటిగా ఇండియాకి అందించినది ఎవరంటే విలియం కేరీ. ఆమేన్. మీ చేతిలో పెన్ను ఉన్నదంటే కారణం విలియం కేరీ. స్తోత్రం. తర్వాత నీ తాత చనిపోయిన తర్వాత, మీ నైనా చనిపోయిన తర్వాత, మగవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళు ఈరోజు వరకు బ్రతికి ఉన్నారంటే సతీ సహగమనం అనే ఆచారాన్ని రద్దు చేసి ఈరోజు వాళ్ళు బ్రతికి ఉన్నారంటే ఇవన్నీ కారణం విలియం కేరీ అండి. ఇది ఎంత చేశారు గొప్పగా. మనము ఈరోజు ఎంతోగానో ఆడవాళ్ళు బైబిల్ పట్టుకొని, విధవరాళ్ళు ఎంతోమంది, మా తల్లి, మా చెల్లి, మా బామ్మ ఇలాగ బైబిల్ పట్టుకొని నడుచుకొని వస్తున్నారంటే, బైబిల్ పట్టుకొని దేవుని సంఘానికి భర్త లేకుండా కూడా భార్య జీవిస్తున్నారంటే దానికి కారణం ఎవరంటే విలియం కేరీ. విలియం కేరీ గురించి ఎన్నో ఆయన త్యాగం చేసిన వలన, ఆయన కన్నీరు ప్రార్థన, ఆయన స్తోత్రం, దివా రాత్రము దేవుని కొరకు చేసిన మిషనరీ పనులు, అలాగనే 50కి అధికమైన మిషనరీ సంస్థను నిర్వహించారు. స్తోత్రం. 700 పైనయే సంఘము, అలాగే మిషనరీ వారిని పంపడము జరిగింది. ఈరోజు ఆడవాళ్ళు ఆయన వచ్చేంత వరకు ఆడవాళ్ళు ఏం చేయట్లేదు, కాలేజీ చదవలేదు. ఆయన వచ్చిన తర్వాత అవే ఎన్నో కాలేజీలు నిర్వహించబడింది. ఈరోజు మనము ఈనాడని, సాక్ష్యమని, నమస్తే తెలంగాణ అని, ఆంధ్ర జ్యోతి అని రకరకాల పేపర్లు ఈరోజు చదువుతున్నామంటే దానికి కారణం ఎవరంటే మొట్టమొదటిగా బెంగాలీ భాషలో ఆయన ఏం చేశారు, డైలీ పేపర్ని ప్రింట్ చేసి తన సొంత ప్రింటింగ్లో ప్రింట్ చేసి
ప్రకటన చేశారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఒక్క మనిషి వచ్చి ఇంత చేసి ఉన్నారంటే మనం ఎంతో కుంభలతో, లేకపోతే కుటుంబముతో, పాలివాళ్ళతో, భాష వాళ్ళతో ఉన్నామే. మీరు దేవుని కొరకు ఏం చేశారు? జాబ్ అంటున్నారు, పెళ్ళి అంటున్నారు, తర్వాత ఇల్లు కట్టాలంటున్నారు, నాకు కారు కొనాలంటున్నారు. దేవుని కొరకు మీరు ఏమి చేసి సాధించారు? ఏం చేయబోతున్నారు? దేవుని బిడ్డలు అంటున్నారే, దేవుని కొరకు మీరు ఏం సాధించారు? ఈరోజు ధ్యానం చేస్తామండి. ఆయన చేసిన ఒక్క కార్యమేను మనం చేస్తున్నామా? మన ద్వారా ఎంతోమంది బైబిల్ గ్రంథం చదువుతున్నారు, మన వల్ల ఎంతోమంది కరపత్రికలు చదువుతున్నారు, మన వల్ల ఎంతోమంది దీవించబడుతున్నారు, రక్షించబడుతున్నారు, మనం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాము. థ్యాంక్ యూ జీసస్. ఆలోచించండి. మీరు కూడా ఈ మరవలేని సేవకులతో ఒక్క వ్యక్తిగా మీరు కూడా మారండి. దేవుడు మిమ్మల్ని నిండుగా అత్యధికంగా మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుస్తారు. ప్రార్థన చేస్తామా? పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్య, జాలిగల దైవమా, విలియం కేరీ లాంటి ఒక అభిషేకం, విలియం కేరీ లాంటి ఒక ఆత్మ భారం, దాగం మా అందరికీ దయచేయండి ప్రభువా. మా అందరిని దేవుడా, ఇది వీక్షిస్తున్నా వింటున్నా ప్రతి ఒక్క బిడ్డల్ని లేవనెత్తండి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడడానికున్న కృప దయచేయండి ప్రభువా. నీ నామం మాత్రం మహిమపరచబడాలయ్యా. ఎంతోమంది అయ్యా లోకంలో ఎన్నో కార్యములు చేసుకుంటున్నారు అయ్యా. స్తోత్ర సంఘానికి వస్తున్నారు, వెళ్తున్నారు అయ్యా. యథార్థంగా బోధించిన బోధకులు కూడా కరువైపోయిన పరిస్థితి రాజా. అది అన్నిట్లో నుండి విడుదల చేసి మా దేశమును విలియం కేరీ లాంటి మిషనరీలుగా లేపండి ప్రభువా. ఈ దేశం నుండి ఎదుట పట్టణం వెళ్ళి మిషనరీ లాగే, ఓ విలియం కేరీ లాగే ప్రవర్తించడానికి కృప దయచేయండి రాజా. నీ నామం మాత్రం మహిమపరచడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, బలపరచండి ప్రభువా. అందరం నా కొడుకు, నా కూతురి డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, గొప్ప స్థితిలో ఉండాలి, నేను పడిన కష్టం పడకూడదనే చెప్తున్నారు. కానీ దేవుడి కొరకు ఏదైనా చేయాలని ఆశపడటం లేదే. వారికి ఈ మెసేజ్ ద్వారా పెద్ద కార్యములు చేసి వారి మనస్సునే మార్చండి ప్రభువా. దేవుని కొరకు నిలబడడానికి సహాయం చేయండి ప్రభువా. పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. యేసయ్య అతి శ్రేష్టమైన నామములు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరును ఆశీర్వదిస్తున్నాను. వారి లేబముని ప్రార్థిస్తున్నాను, లేవాలని ప్రార్థిస్తున్నాను, ఎలా కట్టడ నుంచి విడుదల చేయాలని ప్రార్థిస్తున్నాను. సాతానిక బంధకాలు యేసు నామములో దిగిపోయినట్లు చేయండి ప్రభువా. దేవుని కొరకు మోకాలు యుద్ధం చేసి దేశమును పట్టుకోవడానికి కృప దయచేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. లైక్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మాతో కలిసి దేవుని పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండండి. దేవుడు ఆశీర్వదించును.